ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ చిల్బుల్ చిట్టి ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గుత్తి వంకాయ కారం ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ కొన్ని గుత్తి వంకాయలు తీసుకొని ఇలా కట్ చేసుకొని ముందే కట్ చేసి పెట్టేసుకున్నాను. నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అది హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి. నేను ఈ పొయ్యి మీద అలానే అన్నం కూడా పెట్టేశాను. సో అది పొంగొచ్చింది. అందులో ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. నేను మనం కట్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయని తీసుకొని ఈ ఆయిల్లో వేసేయాలి. వేసేటప్పుడు చిన్నగా వేసుకుంటే బెస్ట్, ఎందుకంటే ఆయిల్ చిందుతుంది. అన్నీ ప్యాన్కి చుట్టూరా వేసుకోవాలి, ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు. తర్వాత ప్యాన్కి లిడ్ పెట్టేసి క్లోజ్ చేయండి. ఒక 10 minutes అలా మగ్గిన తర్వాత గుత్తి వంకాయలు ఇలా మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు కారం ఎలా చేయాలో చూద్దాం. ముందు చిన్నులపై శనగగుళ్ళు, జీలకర్ర, కొబ్బరి, అలానే శనగపప్పు తీసుకోవాలి. ఇది మా అమ్మ రెసిపీ అండి. నేను మా అమ్మని అడుగుతున్నా క్వాంటిటీ ఎంత తీసుకోవాలి, సరిపోతుందా లేదా అని చెప్పేసి. మా అమ్మ ఎలా చేస్తుందో నేను అంతే సేమ్ ప్రాసెస్ చేస్తున్నాను. ఫస్ట్ మనం మిక్సీ జార్లో శనగగుళ్ళు, శనగపప్పు రెండు కలిపి వేసుకోవాలి. తర్వాత ఈ చిన్నులపై అవి వేసుకోవచ్చు. ఒకేసారి వేస్తే అంతా అంటుకుపోతుంది అని చెప్పేసి మా అమ్మ చెప్పారు. సో అందుకని నేను ఇలా వేసాను. తర్వాత మనం చిన్నులపై, జీలకర్ర, తురిమిన కొబ్బరి వేసుకొని తగినంత ఉప్పు, అలానే నేనైతే ఒక 2 స్పూన్స్ కారం వేసాను. మీకు తగినంత కారం మీరు వేసుకోవచ్చు. దీన్ని మిక్సీ వేసినాక మనకి ఈ టెక్స్చర్లో వస్తుంది. గుత్తి వంకాయలు చల్లారిన తర్వాత మనం కారాన్ని తీసుకొని ఆ గుత్తి వంకాయ మధ్యలో పెట్టాలి. మనం ఎంత ఎక్కువ పెడితే అంత బాగుంటుంది. ఈ వీడియోలో చూపించినట్టు మధ్యలో కరెక్ట్గా చాలా ఎక్కువ పెట్టడానికి ట్రై చేయండి. మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. నేను మినపప్పును, జీలకర్ర మాత్రమే వేసాను. అలానే కొంచెం కరివేపాకు. అవి వేగినాక తర్వాత కారం పెట్టుకున్న గుత్తి వంకాయలు తీసుకొని ఈ ప్యాన్లో వేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న కారంని తీసుకొని ఇలా ప్యాన్లో గుత్తి వంకాయలు వేసిన తర్వాత ఈ కారాన్ని కూడా వేసేయాలి. ఉన్న కారం అంతా వేసేయాలి, ఎందుకంటే మనకి అన్నంలో కలుపుకోవడానికి ఈ కారమే బాగుంటుంది. ఒక 10 minutes అలా ఈ కారాన్ని వేయించాలి. దాని తర్వాత మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ రెసిపీ. ఈవెన్ కొత్తగా కుక్ చేసే వాళ్ళు కూడా ఇది ట్రై చేయొచ్చు. చాలా బాగా వస్తుంది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి చాలా బాగా వచ్చింది నాకు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక 10 minutes తర్వాత నాకు ఈ కారం అంతా కుక్ అయిపోయింది. సో ఇంక నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకున్నాను. గుమ్మగుమ్మలాడే వంకాయ కారం రెడీ. మా ఇద్దరికి కర్రీ బాగా నచ్చింది. కర్రీ అయితే కొంచెం కూడా మిగలలేదు, మొత్తం అయిపోయింది. చూడండి, ప్యాన్కున్న కారం కూడా మేము కలుపుకొని తినేస్తున్నాం. అంత బాగా నచ్చింది మా ఇద్దరికి. ఈ ప్రాసెస్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.